టీవీ1 ప్రేక్షకులకి శుభాకాంక్షలు, నమస్కారం. శ్రీ ఎన్టీ రామారావు గారి మీద చేస్తున్న ఈ విశ్వరూపం కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు శ్రీ ఎన్టీ రామారావు గారికి చాలా చక్కటి అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా ఆయనతో చనువు ఉంది. నేను సినిమా రంగంలో ప్రవేశించింది ఆడబడుచు అనే చిత్రం ద్వారా 1967. దానికి దర్శకులు మా బాబాయ్ గారు శ్రీ కె హేమంతరావు గారు. ఆయన దగ్గర అప్రెంటిస్గా నేను జాయిన్ అయిన కొత్తలో ఆయన ఏదో యంగ్ ఏదో వచ్చి జాయిన్ అయ్యాడు, ఏదో స్ట్రగుల్ అవుతున్నాడు అనే టైప్లో నాకు వెరీ ఫస్ట్ డే నుంచి కూడా ఏంటి ఇంత యంగ్ ఏజ్లో వచ్చాడు, నాకు ఇంట్రెస్ట్ అండి అన్న. అంటే సరే నాకు కంటిన్యూటీ అది రాయటం నేర్పించారు నాకు. కానీ రామారావు ఎట్లా కాదు, నువ్వు చాలా డీటెయిల్డ్గా రాయి, అంటే ప్రతి షాటు దాని డిస్క్రిప్షను వెనకాల నువ్వు ఒక డయాగ్రామ్ వేసుకో, ఇన్ కేస్ ఆఫ్ రీషూట్స్ ఏమైనా వచ్చినా ఉపయోగపడుతుంది, కెమెరాలు ఏ లెన్స్ వాడారు, పొజిషన్స్ అన్ని డయాగ్రామ్ వేసుకో, ఎడిటింగ్ నోట్స్ ఇలా రాయి అని రాసేవారు. ఆయన నాకు ఫస్ట్ కంటిన్యూటీ రాయటం కూడా లేడీస్కి ఎలా రాయాలి, జెంట్స్కి ఎలా రాయాలి అవి కూడా నేర్పించారు. ఆయన చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటంటే, ఆయన ఫస్ట్ పెట్టిన పార్టీ బ్యాచులర్స్ పార్టీ అని పెట్టారు ఆయన. ఆ పార్టీ ఏంటంటే, నేను, ఇప్పుడు నిర్మాత మహేంద్ర గారు, అలాగే లక్ష్మీ దీపక్ డైరెక్టర్ లక్ష్మీ దీపక్ గారు, మేము ముగ్గురం ఆ సినిమాకి. లక్ష్మీ దీపక్ గారు అసిస్టెంట్గా పనిచేసేవారు, మహేంద్ర గారు అసిస్టెంటు, నేను అప్రెంటిస్. మా ముగ్గురిని కలిపి మేము బ్యాచులర్స్ కాబట్టి బ్యాచులర్స్ పార్టీ అని చెప్పి నేనే ప్రెసిడెంట్ అన్నారు ఆయన. అదేంటి సార్ మీరు ప్రెసిడెంట్ ఏంటంటే, నేనే మీ అందరికన్నా ఎలిజిబుల్ బ్యాచ్ అని జోక్ చేస్తూ ఉండేవారు. అప్పటి నుంచి ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ఎక్కడ కనిపించినా ఏం పార్టీ ఎలా ఉన్నావురా అని దగ్గరికి పిలిచి చాలా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. అలాగే ఆయన సబ్జెక్ట్స్, ఆయన దగ్గర ఉన్న రెడీగా ఉన్న స్క్రిప్ట్స్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నా ఇవన్నీ కూడా చెప్పి అట్లా వరకట్నం స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. ఒకసారి నువ్వు చదివి వచ్చి నీకు అనిపించింది చెప్పు, మేము ఎందుకు చేసామో చెప్తాను అని డిస్కస్ చేద్దామన్నారు. ఆ స్క్రిప్ట్ చదివినాక నాకు బాగా నచ్చింది, తీసుకువెళ్ళి ఇచ్చి చాలా బాగుంది సార్ అది అని చెప్పాను. చెబితే ఇందులో నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి మెయిన్గా, యాజ్ ఎ స్క్రిప్ట్ కథగా చాలా బాగుందండి. నేను కాదు, ఈ సినిమాకి హీరో పద్మనాభం గారు, హీరోయిన్ చంద్రకళ, నేను ఉన్న స్టార్ వాల్యూ కోసం నేను ఉన్నానే, ఎందుకంటే హీరో ప్రాబ్లం కూడా కమెడీని చూపిస్తాడు దీంట్లో అని. అంత స్పోర్టివ్, ఆయన సొంత సినిమాలో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఒక కమెడియన్ను ఆడబడుచులో చెల్లెలుగా చేసిన చంద్రకళ ఆ అమ్మాయికి ఇచ్చి చేయించడం చాలా గొప్ప విషయం. పిక్చరు అయిపోయినాక కూడా ఫస్ట్ కాపీ ఆయన చూసేటప్పుడు నన్ను పిలిచి చూపించారు. అట్లా చాలా బాగా ప్రతిదీ బాగా డిస్కస్ చేసేవారు. ఆడబడుచు షూటింగ్లో ఇంకొక విచిత్రమైన అనుభవం ఒకటి జరిగింది. అది ఆయన చాలా సాఫ్ట్గా చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే అన్నయ్య క్యారెక్టర్, సెంటిమెంటల్ క్యారెక్టర్, నేను ఎక్కడ షౌటింగ్ ఏమీ లేకుండా చాలా అండర్ ప్లే చేయాలి ఈ క్యారెక్టర్ అని. ఏమయ్యా నువ్వు కుర్రాడు, నీ ధైర్యం ఉంది కదా, అందుకని నేను ఎక్కడైనా పొరపాటున ఏదైనా ఎమోషనల్ అయ్యి ఏమన్నా ఎమోషనల్లో గట్టిగా మాట్లాడితే నువ్వు చెప్పు, మిగిలిన వాళ్ళు చెప్పర్లే, నువ్వు చెప్పు అన్నాడు ఆయన. అంటే సరే ఒక షాట్లో పర్టికులర్గా ఆయన కొంచెం కాస్త ఎమోషనల్గా కాస్త ఎక్కువ బిగ్గరగా మాట్లాడటం జరిగింది. వెంటనే ఓకే అయిపోయినా కూడా నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇలా అన్నారు కదా, ఈ షాట్లో ఇట్లా జరిగిందండి అని. అనగానే ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే ఇదేంటి ఆయనే చెప్పమన్నారు, కోపడుతున్నారంటే నేను మాట్లాడుకుని దూరంగా వెళ్ళిపోయాను. మళ్ళీ 5 నిమిషాల్లో పిలిచారు. ఏంటి నీకు ఎందుకు అలా ఫీల్ అయ్యావు అంటే, లేదండి మీరు చాలా గట్టిగా బిగ్గరగా అరిచారండి, అది మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పాను.
వెంటనే ఆ రోజుల్లో అంతా లైవ్ రికార్డింగ్ కాబట్టి సౌండ్ వెంటనే సౌండ్ రూమ్లోకి వెళ్ళాక ఆ షాట్ యాజ్ ఇట్ ఈజ్ ప్లే చేయమన్నారు సౌండ్. విన్న తర్వాత ఆయన చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యి ఇమీడియట్గా యు ఆర్ రైట్. 1980లో ఆయన నాకు అవకాశం ఇచ్చారు. సరదా రాముడు అనే చిత్రం దర్శకత్వం వహించమని చెప్పారు. నేను యాక్చువల్గా ఏంటంటే రామారావుతో ఎప్పటికైనా ఓ చిత్రం చెయ్యాలి అని మంచి స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకుని ఉంచితే ఆయన పిలిచి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇది జంగిరి అనే సినిమా రీమేక్ అది. సో అంతా అయిపోయింది. నన్ను లాస్ట్ మినిట్లో నన్ను పిలిచి ఇది పిక్చర్ నువ్వు చెయ్యి అన్నారు. అనేసరికి నాకు చాలా ఆనందం వేసింది. చాలా థ్యాంక్స్ అన్నాను. తర్వాత నేను యాక్చువల్గా రామారావుతో చాలా సెంటిమెంటలు బాగా పెర్ఫార్మింగ్ క్యారెక్టరు ప్లస్ యాక్షన్ ఉండేటట్టుగా నేను ప్లాన్ చేసుకున్నా. సో ఆయన దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డే చూసిన వెంటనే వెళ్ళి సార్ దీనికంటే మంచి కథ ఉంది సార్, ఇది మీకు అంత సూట్ అవ్వదేమో, అదంటే ఏమి మాకు నమ్మకం ఉంది అంటే మేము చేయలేమా అన్నాడు. అదే మీరు చేయలేరని కాదండి, కానీ మీ పెర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉండే ఎమోషనల్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి కదా, అవి చేద్దామని నా ఉద్దేశం. సరే ఇది కానీ నీకు అవకాశం ఇస్తా కదా అన్నారు. ఆ పిక్చర్ చేసినా మేము అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. చిలికే చిలకల కొలికి చీటికి మాటికి నవ్వేసరికి నా గుండె చల్లందిరా అంబ పలికిందిరా రంభ పులికిందిరా. దాని తర్వాత 1982లో నాకు కబురు చేసి జనవరి 2లో మార్చి నుంచి ఆయన సొంత సినిమాకి తీసుకున్న డేట్స్, మార్చి నుంచి షెడ్యూలు యాదటి నీ కథ రెడీ కదా, ఆ కథ ఏంటో నాకు చెప్పు చేసేద్దాం అన్నారు. ఆ కథ ఆల్రెడీ ఆ రైటర్కి కోడికి ఇచ్చేయటం జరిగింది, అది సినిమాగా వచ్చేయటం జరిగింది. అందుకని కథ చేసుకోవడానికి నా టైం చాలదండి, ఇప్పుడు కాదు కొంచెం తర్వాత ఇవ్వండి, తర్వాత కష్టం నేను ఇవ్వలేను అన్నారు. అంటే అదేంటండి మీరు నాకు ఎప్పుడైనా ఇస్తా అన్నారు కదా, ఇస్తాను కానీ ఇప్పుడు నేను చెప్పేది విను, పోనీ మార్చి కాకపోతే ఏప్రిల్ నుంచి అయినా చేసుకో అన్నారు. అప్పటికి నాకు అసలు ఐడియా లేదు వీరు పాలిటిక్స్లోకి వస్తారు అన్న ఐడియా నాకు లేదు. మరి ఆయనకి ఆ రోజునే ఆ ఊహం ఉందో ఏదో నాకు తెలియదు, కానీ బహుశా దృష్టిలో పెట్టుకుని ఆయన ఉంటారు. తర్వాత చేయడానికి ఇబ్బంది అవ్వచ్చు, చేయలేకపోవచ్చు అన్నారు ఆయన. మరి దాని తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం, తర్వాత ఎలా 9 నెలల్లో అధికారానికి రావటం ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ప్రమాణ స్వీకారానికి మేమందరం మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ఆయన కలిస్తే చాలామంది తెలుగు ఇండస్ట్రీ అంతా వచ్చింది ఇక్కడికి. వస్తే నేను ఎక్కడో ఉంటే ఎబిట్స్లో ఆయన ఇంటో హాల్లో మౌనుంటే అక్కడి నుంచో చూసి అక్కడి నుంచి దగ్గరగా రా పార్టీ ఏంటి అంత దూరం రా అని చెప్పి కౌరించుకుని చాలా ఆప్యాయతతో అనురాగంతో చూశారు. తర్వాత ప్రమాణ స్వీకారం చూడటానికి వచ్చామండి, ఇక పాసులు లేవంటున్నారంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా కార్లన్నీ కూడా ఒక ఇది ఇచ్చి పంపించి సపరేట్ రూట్లో పంపి ఆ ఫ్రంట్ రోలో కూర్చునేటట్టు ఏర్పాటు చేసి చూశారు. అందరం చాలా సంతోషించాం. నిజంగా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. 7 నుంచి నైట్ 1 దాకా పనిచేస్తూ ఉండేవాళ్ళు. అంటే 7 to 1 ఒకళ్ళకి, 2 to 9 ఒకళ్ళకి, నైట్ 10 to 1 అంటే ఏమన్నా ప్యాచ్ వర్క్లు ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు. అట్లా అంత కష్టపడి పనిచేసేవారు. అప్పటికే ఆయనకి చాలా పెద్ద ఇమేజ్ ఆయనకు ఉన్నప్పటికీ ఆయన అంత కష్టపడి పనిచేస్తూ మా అందరికీ కూడా ఇవాళకి ఆయనే ఆదర్శపోయారు. 1980లో అత్యద్భుతమైన రికార్డులను సృష్టించినటువంటి సర్దార్ పాపారాయుడు చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు, నమస్తే. నూటికో కోటికో ఒక్కడు